చేస్తున్నారు. దానివల్ల ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులకు ఉపాధి కలవాల్సింది. ముందుగా మీకు చెప్పేది ఏంటంటే స్థానికులకు ఉపాధి కల్పించడం వల్ల మిగతా వారికి కల్పించడం చెప్పేసి మా యొక్క లేబర్ వల్ల మేము బిల్డర్లకు కానీ అలాగే ప్లేస్టోర్ గవర్నమెంట్ కానీ లేబర్ అధికారులకు కూడా జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా అమలు చేయడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు వర్క్ రాదా, చేయలేకపోతున్నారా, ఇక్కడ తెలంగాణ వస్తే కార్మికులు బాగుపడతారని చెప్పేసి తెలంగాణ ఉద్యోగ బాధలు కూడా చేయడం జరిగింది. గత 20 సంవత్సరాలు కూడా మా అందరికీ కూడా మేము ఫస్ట్ ఒకటి ఇక్కడ ఉన్న స్థానికులు కల్పించాలి అని చెప్పేసి ఒక వ్యాపారవేత్తలు కానీ ప్రముఖవేత్తలు కానీ బిల్డర్లు కానీ జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ లేబర్గానే చూడకుండా మీరు కోట్ల మంది బిజినెస్ చేసుకుంటే ఇతర రాష్ట్రం తీసుకోవాలి కాకుండా ముందుగా ఇక్కడ ఉన్న స్థాయిని గుర్తించి వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ ఒక పర్సనల్ పనిని ఇచ్చి మీరు ముందుగా ప్రోత్సహించిన తర్వాత ఇతర రాష్ట్రం తీసుకోవాలని చేయడం జరిగింది. అది మేము ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నాం ప్రతి జిల్లాలో కూడా. అయినా కూడా వాళ్ళ యొక్క లేబర్ ఆఫీసర్ కానీ మీరు కూడా దీనిపై చట్టరీత్యా చేయాల్సుకుని వాళ్ళకు కూర్చొని ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క లేబర్ కూడా మేము ప్రతి ఒక్క కార్యాలయంలో చెప్పడం జరుగుతుంది. స్థానికంగా వాళ్ళకు ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వండి, వాళ్ళకు ఉపాధి కల్పించండి, వాళ్ళకు చట్టబద్ధ కల్పించండి అని చెప్పేసి మేము చెప్తున్నాము. ఇది ప్రతి జిల్లాలో కానీ జిల్లాలో మామూలు ఎక్కడ కూడా బడాలకు బిల్డర్లు మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి కానీ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చి కార్మికులకు ఇక్కడ ఉపాధి కల్పిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి దుబాయ్ ఇతర రాష్ట్రాలకు పోవడం జరుగుతుంది. కాబట్టి దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ కూడా వాళ్ళకు స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా హాస్పిటల్ కానీ ఏదైనా కూడా రైస్మెంట్ కానీ ఇంకొకటి కానీ వాళ్ళకి ఇక్కడ ఉపాధి కల్పించడం వల్ల మిగతా ఉపాధి కల్పించాలని చెప్పేసి మనం ఏకమైన తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశాలు ఇచ్చినటువంటి రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులు కార్మికులందరూ కూడా